మిత్రులారా, వెంకటరమణ గళం శీర్షిక నుంచి చతుర్థ అనువాకం యొక్క దాని అర్థం ఈ యొక్క శీర్షికలో తెలుసుకుందాం. నమక చమక స్తోత్ర పారాయణ విషయంలోట మన సంకల్పం బలీయంగా ఉండాలి, హృదయం పవిత్రంగా ఉండాలి, ఉచ్చారణలో స్పష్టత ఉండాలి, ఉచ్చారణ శక్తిలో భక్తి నిండాలట. అప్పుడే ఆ శివుడు మనకి ఏ కొలబద్దకు లొంగడు. ఈ మహా సాధనకంతటికి ఫలం ఆ శివుడే. దాని యొక్క భాగంలోగానే ఈ చతుర్థనువాకం నమ ఆవ్యాధిని ఏభ్యో వివిధ్యంతిభ్యశ్చ వో నమో నమ ఉగణాభ్యస్త్రగుంహతేభ్యశ్చ వో నమో నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో. అంటే సర్వవ్యాపి అయి శత్రువులను దండించు సామర్థ్యము గల రుద్రునికి నమస్కారం. రుద్రుని ఉగ్ర దేవతాశక్తి రూపులకు నమస్కారం. విషయ ఆసక్తుల రూపములో ఉన్నత ఆశయములు కలవారి రూపమున ఉన్న రుద్రునికి నమస్కారం. నానావిధ జాతుల సమూహముల రూపములోను వారి నాయకుల రూపములో ఉన్న రుద్రునికి నమస్కారం. నమో 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 గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమో నమో రథిభ్యో రథేభ్యశ్చ వో నమో నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో. దీని అర్థం నాలో ఉన్న రుద్రునికి నమస్కారము. ప్రమథ గణముల రూపములో గణాధిపతుల రూపములో ఉన్న రుద్రునికి నమస్కారము. నిరాకారుడైనప్పటికీ సకల చరాచర రూపులలో వ్యక్తముగు రుద్రునికి నమస్కారము. మహాత్ముల రూపములోనూ అల్పుల రూపములోనూ ఉన్న రుద్రునికి నమస్కారము. రథముల రూపములో రథములు కలవారి రూపములో రథములు లేని వారి రూపములో ఉన్న రుద్రునికి నమస్కారము. అనగా అష్ట ఐశ్వర్యవంతులు కానీ సామాన్యులుగాను ఉండు రుద్రునికి నమస్కారమని దీని అర్థం. నమో నమః సేనాభ్యశ్చేనానిభ్యశ్చ వో నమో నమః క్షత్రుభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో నమః పుంజిష్ఠేభ్యో నిషాదేభ్యశ్చ వో. సేనల రూపమున సేనాపతుల రూపమున గల రుద్రునికి నమస్కారము. రథమును తోలుట నేర్చుకుంటున్న వారి రూపమున అనుభవజ్ఞులైన రథ సారథుల రూపమున ఉన్న రుద్రునికి నమస్కారం. వడ్రంగుల రూపమున రథములు తయారు చేయువారి రూపమున కమ్మరివారి రూపమున కుమ్మరివారి రూపమున బోయవారి రూపమున మరియు బెస్తవారి రూపమునున్న రుద్రునికి నమస్కారం. తమ తమ వృత్తులను చేసుకొని వారందరి రూపములో ఉన్న రుద్రునికి నమస్కారం. నమో నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో నమో మృగయుభ్యస్వనిభ్యశ్చ వో నమో నమః స్వభ్యస్వపతిభ్యశ్చ వో నమః. బాణములను ధనస్సులను చేయువారి రూపమున ఉన్న రుద్రునికి నమస్కారము. వేటాడువారి రూపమున వేట కుక్కల రూపమున వాటిని పెంచువారి రూపమున గల రుద్రునికి నమస్కారమని ఈ యొక్క చతుర్థ అనువాకం యొక్క అర్థం. దివ్యమైన నామాలతో రూపుదిద్దుకున్న ఈ మంత్ర పాఠాలని అచ్చమైన భక్తి తత్వంతో మనఃపీఠంపై నిలుపుకుంటే ఆ మృత్యుంజయుని కారుణ్యం పొంగులెత్తుతుందిట.
శివానుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.